we watched Idli Kadai. It is Dhanush's movie. It's Tamil basically. So it is streaming on నెట్ఫ్లిక్స్. సో తెలుగులో ఇడ్లీ కొట్టు కింద రిలీజ్ అయింది. అండ్ సో మూవీ ఎలా ఉంది అంటే నాకైతే బాగా నచ్చింది. అండ్ స్లో పేస్డ్ అండ్ ఎమోషన్ అండ్ డైరెక్టర్ ధనుష్ వన్స్ అగైన్. సో డైరెక్షన్ చాలా బాగా నచ్చింది. అండ్ నిత్యా మీనన్ అండ్ ధనుష్ యాక్షన్ గురించి మనం మాట్లాడుకోవాలి డెఫినెట్గా. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ మాస్టర్స్ ఎట్ యాక్షన్. అండ్ మూవీ చూస్తున్నంతసేపు కూడా ఎంత నేచురల్గా యాక్ట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. యా, సో ఒక ఎమోషనల్ ఫీలింగ్. సో మనం కూడా ఎమోషన్ ఫీల్ అవుతాము. మనం కొన్ని మూవీస్ చూస్తే మనకి ఏడుపు ఎలా వస్తుంది, ఆ టచ్ ఫీల్ అనేది మనకి అది క్లియర్గా ధనుష్ ఏ కనిపిస్తుంది. మూవీలో అయినా అది మనకి తెప్పించగలుగుతాడు విత్ హిస్ డైరెక్షన్ అండ్ యాక్షన్ యాజ్ వెల్. సో బేసికలీ హీఈస్ ఎంగేజ్ టు అ వెరీ రిచ్ గర్ల్ హూ వాజ్ లైక్ హిస్ కెరియర్ అన్నట్టు. అండ్ విలేజ్లో హీ హ్యాస్ అనదర్ గర్ల్ దట్స్ నిత్యా మీనన్. సో He doesn't have a girl. ఓకే కట్ చేయండి. యా, సో సిటీలో ఉన్న లేడీకి అండ్ విలేజ్లో ఉన్న లేడీకి ఆ డిఫరెన్స్ కూడా చాలా బాగా చూపించారు. బట్ ఇట్ ఇస్ నాట్ ఆల్వేస్ లైక్ ద రిచ్ పర్సన్ ఇస్ రూడ్ అండ్ ది పువర్ పీపుల్ ఆర్ ద విలేజ్ పీపుల్ ఆర్ డమ్ అట్లా కూడా కాదు కదా. సో అలాంటివి కూడా కొంచెం అలా కాకుండా లైక్ మనకి ఇప్పటికి కూడా మనం ఒక రోకల్లో చేస్తే, ఇప్పుడు కూడా మనం రోకల్లో ఒక పిండి రుబ్బిన ఒక చట్నీ చేసిన ఆ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో వాళ్ళ ఫాదర్ కూడా లైక్ హీ హ్యాస్ ఎ షాప్, ఇడ్లీ షాప్. సో అతను ఏంటంటే రోకల్లోనే రుబ్బుతూ ఉంటారు అనమాట. అండ్ ఆ టైంకి మనకి అది కూడా చూపిస్తారు ప్రోగ్రెస్. సో మనకి వెట్ గ్రైండర్ వస్తుంది. సో వెట్ గ్రైండర్తో కూడా ధనుష్ కొనిపించి టెస్ట్ చేపిస్తాడు. కానీ చేతితో రుబ్బినంత టేస్ట్ రాదు అని చెప్పినా కూడా వీళ్ళు ఎవ్వరికీ అర్థం కాదు. సో వన్స్ హీ లాస్ట్ హిస్ ఫాదర్ అండ్ దెన్ హీ గెట్స్ బ్యాక్ ఆల్ ద మెమరీస్. అండ్ ఏదైనా కూడా మనసు పెట్టి చేయాలి సో అన్న కాన్సెప్ట్తో అండ్ ఒక పద్ధతిలో చేయాలి. ఆ టైంలో మనకైతే గూస్ బంప్స్ అండ్ సెంటిమెంట్ మనకి చాలా టచ్ వస్తుంది. అదైతే చాలా బాగా తీశారు. సో మీమ్స్ కూడా వచ్చాయి మనకి, ఇడ్లీ ఎవడు తిండి ఇప్పుడు ఇడ్లీ కొట్టు అని పెడితే ఎవరు చూస్తారా అని. బట్ అలా కాకుండా ఇట్ షుడ్ రీచ్ ద యూత్ ఆల్సో. జెన్జీ కిడ్స్ కూడా చూసినా కూడా దే విల్ డెఫినెట్లీ గెట్ ఇన్స్పైర్డ్. చాలా బాగుంది మూవీ, ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇట్స్ ఎ వెరీ కూల్. కొంచెం మైండ్ సెట్ చేసుకుని చూడాలి, అదొకటి ఇంపార్టెంట్. కొంచెం స్లోగా ఉంది. సో డెఫినెట్లీ యూ షుడ్ అండర్స్టాండ్ అండ్ వాచ్ ఇట్ విత్ దాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. సో మనకి రిమైనింగ్ యాక్టర్స్ విజయ్ అండ్ వీళ్ళందరూ ఉంటారు. సో ఎవ్రీ వన్ హ్యాస్ యాక్టెడ్ దేర్ ఇన్ ఎ వెరీ గుడ్ వే. ఇట్స్ ఓవరాల్ ఏ గుడ్ వాచ్. Go watch the movie.